పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నా బర్త్డే కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే రోజే. హాయ్ అండి, హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మియాపూర్. మియాపూర్. పవన్ కళ్యాణ్ గారిని చూడడానికా సినిమా గురించా? బోత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ మా బేసిక్ ఆంధ్ర. ఓకే, ఎక్కడ ఆంధ్రాలో? విజయనగరం. విజయనగర్. ఓకే, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి మూవీ ఎక్స్పెక్టేషన్? పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఎప్పుడైనా ఎలాంటి మూవీ అయినా చూడాలంతే. యాక్షన్ గురించి అయినా బీ ఏ హీరో ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, సో వీఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ హిమ్ యాక్చువల్లీ. ఓకే, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది అంటారా మూవీ? కంపల్సరీ, బికాజ్ డైరెక్టర్ ఆల్సో పవర్ బాయ్, రైట్? బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ఎట్లుంటుంది అంటారు? కలెక్షన్ లీవ్ అబౌట్ కలెక్షన్, బట్ మూవీ అయితే బాగుంటుందని నమ్ముతున్నాం. కలెక్షన్స్ అన్నీ అతనికి కామన్ అవన్నీ. కలెక్షన్స్ అన్నీ చాలా చూసిన కలెక్షన్స్ అతనివి, సో ఇట్స్ కామన్. మూవీ బాగుండాలి, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్ గా పోలీస్ లుక్ అన్నది చూసాము, బట్ ఇందులో కొంచెం మాస్ ఉంటారు అని అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ మూవీ హైలైట్ అవుతుంది. మీరు ఫ్యాన్ గా మాట్లాడుతున్నారా లేదంటే జస్ట్ సినిమా ఆడియన్ గా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నా బర్త్డే కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే రోజే. ఓకే, కంగ్రాట్స్. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఐ మీన్ నా బర్త్డే పవన్ కళ్యాణ్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు కదా, సో నా బర్త్డేని పవన్ కళ్యాణ్ సెలబ్రేట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటా. పోలీస్ సెటప్లో ఏ మూవీ అయినా హైలైట్ అవుద్ది ఆయనది. ఆల్రెడీ మనం గబ్బర్ సింగ్ చూసాము. గబ్బర్ సింగ్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్, బోత్ ఫ్యామిలీ మాస్ అన్ని కలిసి చూసారు. సేమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ బట్ డిఫరెంట్ జోనర్. ఓకే, అంటే అనేది సినిమా జర్నీ మనం గత చాలా రోజులుగా చూస్తున్నాము. మూవీ జర్నీ, పొలిటికల్ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పొలిటికల్ గురించి చెప్పాలంటే ఇట్స్ గేమ్ చేంజర్ అంతే. ఇంకో మాట్లాడలేము. తను వచ్చిన తర్వాత ఆంధ్ర ఎలా ఉందో, ముందు ఎలా ఉందో చాలా చూస్తున్నాం. అంటే ఒక ఫ్యాన్ గానే కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ గా చెప్తున్నా. ఇట్స్ గుడ్ చేంజ్ యాక్చువల్లీ. గ్లిమ్స్ అయితే ఫస్ట్ మేమంత ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోలేదు, కానీ ట్రైలర్ చూసాక కొంచెం ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి, బాగున్నాయి. తమన్ కూడా బీజిఎం బాగా కొడుతుండు, సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. ఏంటంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము, ఇంకా సినిమా చూడాలి, చూసిన తర్వాత చెప్పగలం. పొలిటికల్ సీన్స్ కానీ పాలిటిక్స్ కానీ అలాంటి సీన్స్ ఏమైనా ఉండొచ్చు అంటారా? లాస్ట్ టైం పాలిటిక్స్ చెప్పలేము, కానీ గబ్బర్ సింగ్ రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఉండుండొచ్చు, బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మూవీ అయితే. హరీష్ శంకర్ మళ్ళీ అదే గబ్బర్ సింగ్ టీం కూడా ఉంది, సో ఉంటాయి కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గెటప్ ఆల్రెడీ పోలీస్ గెటప్ లో చూసాం 2-3 సినిమాలలో. అవును, ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా పోలీస్ గెటప్ రొటీన్ అనిపించట్లేదా? అంటే ఫ్యాన్స్ కావాల్సింది అదే. ఇప్పుడు గబ్బర్ సింగ్ చూసాం మనం, అలాంటి సినిమానే మళ్ళీ కోరుకుంటారు ఫ్యాన్స్, కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేము మనం. సో కాబట్టి పర్లేదు, ఫ్యాన్స్ కావాల్సింది అదే. ఓకే, ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు, కానీ ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే రావాలి, చూస్తాము, తర్వాత మాట్లాడతాం అంతే. కలెక్షన్స్ తో, హిట్ తోటి, ఫ్లాప్ తోటి సంబంధం లేదు. మా కళ్యాణ్ బాబు సినిమా వస్తుంది, వచ్చాము, చూసాము, వెళ్ళాము అంతే. థియేటర్లో ఫీలింగ్ థియేటర్లో ఫీలింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.